హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూస్తాం. అండ్ కనీసం లైక్ అన్నా చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయకపోయినా కనీసం లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. సో నాకు మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కాస్త ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఏమవుతుంది, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే గరడ అండ్ చెన్ గొడవ పడుతుంటే ఒక అమ్మాయి వస్తుంది. సో తన బదులు నేను తాగుతాలే అంటుంటే లేదు లేదు నేను తాగుతానేసి దీని పేరు టీలు టీలు సో టియాన్ అని పెట్టుకుందాం. టియాన్ వచ్చేసి తన బదులు తాగుతుంది. సో బాగానే పెట్టుకున్నవారు అమ్మాయి చాలా బాగుంది అని అంటే ఇంక వాళ్ళు గొడవ పడుతున్నారు. డ్రింక్ చేసేసి ఇంకా ఎందుకు వీళ్ళతో ఊరికిన గొడవ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా వచ్చావు అంటే ఏం లేదు, నేను ఊరికే వచ్చాను, నేను కలవడానికి వచ్చాను అంటే వీళ్ళంటే అందరి ముందర గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటారు. సో అనేసి ఇంకా సరే అయితే ఏమవుతుందంటే ఇంకా తను వెళ్ళిపోతాడు. అందులోపల వాళ్ళ బో వచ్చేసి నేను తీసుకొని వెళ్తాను, నీ కోసం మీ బ్రదర్ వెయిట్ చేస్తుంటారు, టీనా నువ్వు వెళ్ళిపో అనేసి తను చెప్తాడు. సరే సరే అనేసి ఇంకా టీనా వెళ్ళిపోతుంది. ఇంకా తను తీసుకొని ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే నా ఇల్లు, ఇంటికి పోనరా అంటున్నా కూడా సరే ఇంటికి తీసుకొని వెళ్ళేసి నేను బయటే ఉంటాను, కొద్దిగా వాటర్ తెచ్చిరా అంటే సరే అనేసి వాటర్ తాగడానికి వెళ్తారు. అదే టైంకి బయటికి వచ్చేసి మెంగ వస్తుంది. మెంగ వచ్చేసి బ్రీత్ తీసుకుంటుంది. ఏంటి బో ఇలా ఉంటావు, ఇక్కడికి వచ్చావు, ఏంటి కోఇన్సిడెన్స్ అనేసి అంటుంది. ఇంకా వాటర్ కోసం వచ్చామంటే ఏమైంది ఏమంటే సరే సరే పద చూద్దాం, తను ఇక్కడే ఉన్నాడు అంటే అవునా సరే సరే పద చూద్దాం అనేసి సరే నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి, నేను తను తీసుకొని పైకి వెళ్ళిపోతానంటే సరే సరే నెంబర్ నా దగ్గర లేదు, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు అనేసి ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఏమైంది ఏమో తను వదిలేసి ఏం బాగాలేదంటే సరే అనేసి పైకి తీసుకొని వెళ్తారు. పైకి తీసుకునేసి నేను లోపలికి రానీడే పనుకుంటాను అంటే ఎందుకు పనుకుంటావు ఇక్కడే అంటే చాలా రోజులైంది కదా నేను డ్రింక్ చేశాను కదా అందుకే ఇక్కడ పంచుకుంటాను అంటే సరే ఇంకా బ్రతికే ఉన్నావు కదా అంటే సరే సరే అనేసి ఇంకా తను చెప్తాడు. ఏమైంది ఏం చెప్పు అంటే ఇంకా చెన్న చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ దగ్గరికి నాతో మాట్లాడా అంటే నేను పనుకోవడానికి వెళ్తున్నాను అంటే సరే సరే అన్నట్టు తను చూస్తాడు. ఇట్రా అనేసి పిలుస్తూ ఉంటాడు. ఏమైంది అనేసి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, వెళ్ళిపోవు కదా అనేసి తను అన్నట్టు మాట్లాడతాడు. తను వచ్చేసి అడుగుతాడు ఏమైంది ఏమి అంటే తను సైలెంట్ గా అలా చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా. నేను లోపలికి పోను అంటే ఎందుకు రావు అంటే సరే సరే ఇక్కడే పనుకోనేసి తనకు దుప్పటి కప్పేసి వెళ్ళిపోతుంది. సరే అనేసి ఇంకా తర్వాత తన అడే పనుకుంటాడు. ఇంకా తన స్టోరీ రాసుకుంటూ ఉంటుంది. తను ప్రామిస్ చేసేసి వెళ్ళాడు, కానీ తను చేంజ్ అవ్వలేదు. తను చేంజ్ అయిపోయాను. మార్నింగ్ లేస్తే తను ఉండదు, తన వర్క్ మీద వెళ్ళిపోయి ఉంటుంది. సరే అనేసి తను ఒక దగ్గరికి వెళ్ళి ఉంటాడు మనీ కోసము. అక్కడ కార్ కొనడానికి తను వెళ్ళి ఉంటుంది. ఈ కార్ ఎలా ఉంటుంది, ఎంత మైలేజ్ ఇస్తుందని మాట్లాడుకుంటూ ఉంటే సరే అనేసి తను చూన్నట్టు ఇక పేపర్ వర్క్ అయిందా ఏమి అనేసి అంటుంటే సరే అనేసి వచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తాడు చెన్న వచ్చేసి పోతూ అదేంట్రా అమ్మాయి 2 రోజులు ఉంటానండి, ఇప్పుడు ఏమంటే తను వెళ్ళిపోతా తను వచ్చేసి కార్ కొంటా ఉంది, నాకేమీ అర్థం కావట్లేదు, తను నిజంగానే కార్ కొంటుందా లేకపోతే ఇంకేమన్నారా అంటే కార్ కొంటా కార్ కొనేటుంటే తను ఇక్కడే ఉంటుందేమోరా అనేసి ఇంకా తను చెప్తాడు. అవునా నాకేం అర్థం కావట్లేదురా అంటే సరే సరేలే తన ఆలోచన ఏంటో నువ్వే కనుక్కో అనేసి ఇంకా తను అంటుంటే ఇంకా చాట్లో మెసేజ్ చేసుకుంటుంటాను, నువ్వేదైనా కలిపింటే నేను ఎవరో చేయమన్నారంటే తను అడిగింది నేను చేశాను అనేసి అంటుంటే ఇంక ఇంటికి వెళ్ళేసి తన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సో వెళ్ళి కడుక్కొని రాబో అనేసి అంటే ఏమైంది ఏమి నేను కార్ గ్యారేజ్ లో చూసానంటే ఏంటి నా వెనకాల తిరుగుతున్నావా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానేసి లేదు లేదు పని మీద వచ్చానంటే అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళవా ఇక్కడే ఉంటావా అంటే నా ఇష్టం వచ్చిన రోజు నేను ఉంటాను అనేసి చెప్తా. సరే తన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికి వస్తావా అంటే నేను దానిపో అనేసి తన వీధుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకా చెన్ను ఆ తర్వాత నైట్కి వస్తాడు. సో వచ్చావా అంటే ఇంకా తను వచ్చేసి సామాన్లు కడుక్కున్నా అంటే తను వచ్చేసి ఇంకా వాష్ చేసి ఏంటి నేను ఏం అబద్ధం చెప్పట్లేదు, నాకు నిజంగానే హర్ట్ అయింది చూడు అంటే ఇంకా తను చేయి కోసుకుంటుంది చూడు, స్కిన్ కూడా బ్రోకెన్ అయింది అనేసి ఇంకా తను చెప్తుంటారు. అది హీల్ అయిపోతుంది కానీ నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే సో సరే సరేలే అనేసి ఇంకా తను వచ్చేసి నువ్వు ఇలాంటి పనులంతా చేయొద్దు, నేను చేసుకుంటాను, ఇది స్మాల్ టౌన్, ఇక్కడ హైచన్కి మ్యాచ్ అవ్వదు, నువ్వు వెళ్ళిపో అంటే సో నువ్వు ఫీల్ అవ్వట్లేదు, ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వరు నా సెల్ఫ్, నేను ఇక్కడే ఉంటాను అనేసి తను వెళ్ళిపోతుంటుంది. తనకు కోపం వస్తుంది మళ్ళీ వచ్చినందుకు. సరే అనేసి ఏమైందిరా ఏమి అంటే తనేమో వెళ్ళా అంటుంది కదా
నాకేమి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే సరే సరే అనేసి తను ఇంకా వచ్చేసి కిటికీకి హోల్ అయి ఉంటుంది. తను అలా కూర్చోంటే ఏంటి ఏమైంది, ఎప్పుడు చూడలేదాను నన్ను అన్నట్టు చూస్తూ ఉంటే ఇంకా ఏమైంది అంటే ఇంత లోపల కాల్ వచ్చి ఉంటుంది. ఫైర్ ఇన్స్పెక్షన్ అయింది కదా, మొన్న ఆఫీస్లో కొద్దిగా ప్రాబ్లం అయింది, పోదాంరా అంటే అక్కడికి గొడవ వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటే ఇంకా తనకి కోపం వస్తుంది. ఎందుకు మళ్ళా వచ్చి గొడవ పడుతున్నావు, నీకేమన్నా పిచ్చా అనేసి అంటుంటే ఇంకా తను కొట్టడానికి వెళ్తాడు. అంత లోపల అక్కడికి బిన్ వస్తాడు. బిన్నుని చూసి తనకు తెలిసిన తను అనేసి సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఏంటి గొడవ తనతో మాట్లాడడానికి బిన్ రమ్మని చెప్తాడు. సరే అనేసి సరేరా అనేసి తను తీసుకొని వెళ్తాడు. ఇంకా తను అక్కడే ఉంటుంది. ఏమైంది ఏంటి అన్నట్టు తను చూస్తూ ఉంటుంది, అక్కడ కొన్ని కొంటూ ఉంటుంది. ఇంకా 3 years బ్యాక్ తను వచ్చాడు అనేసి తను తెలుసుకుంటాడు. ఏంటి బిన్కి తనకి సంబంధము అనేసి ఇంకా వాళ్ళందరూ గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమైందిరా ఏమి అంటే ఏమీ లేదు, సరే సరేలే నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తుంటారు. ఇంకా తను బయటికి వెళ్ళేసి ఇంకా తను వచ్చిందేమో అనుకుంటుంటే అక్కడ ఎవరు ఉండరు. ఇంకా వచ్చావా నువ్వు అంటే సరే సరే వచ్చి థమ్స్అప్ తాగు అంటే ఏమైంది ఏమి అనేసి అడుగుతుంటుంది. నీకు బినికి సంబంధం ఏమి అంటే తనతో నా బిజినెస్ ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడు ఏం బిజినెస్ లేదంటే అవును నిజమా అనేసి తను అడుగుతుంది. సో తను అబద్ధం చెప్తాడు, మళ్ళీ వచ్చినట్టు తను చెప్పదు, తను ఏదో దాస్తున్నాడని తనకు అర్థమవుతుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.